ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం జాగ్రఫీ సెషన్ చూడబోతున్నాము. సో జాగ్రఫీలోని ప్లెయిన్స్, ప్లాట్యూస్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ ఏంటి, వీటిని క్లియర్గా మనము అర్థం చేసుకున్నాము. అండ్ ఈరోజు ఈ టాపిక్స్ మనం ఈ సెషన్లో కవర్ చేస్తాము. అండ్ ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లేలిస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి. నా కంటెంట్ ఎలా ఉందో ఒకసారి మీకు అర్థమవుతుంది. జస్ట్ గివ్ ఏ లుక్ ఎట్ ఇట్. సో మీకు అర్థమవుతుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళదు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్, దట్ ఈస్ ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్. సో ఫస్ట్ మనం ప్లాట్యూస్ గురించి చూద్దాము. అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లాట్యూస్, పెనిన్సులర్ ప్లాట్యూస్ ఏంటి, డెక్కన్ ప్లాట్యూ ఏంటి, సెంట్రల్ హైలాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. అది ఏంటి, అది బేసిక్స్ అనమాట. సో పెనిన్సులర్ ప్లాట్యూలోని 2 పార్ట్స్ వస్తుంది. పెనిన్సులర్ ప్లాట్యూలోని ఇది మన ఇండియా మ్యాప్ అనుకుంటే, నేను హాఫ్ ఏ తీసాను. సో మన ఇండియా మ్యాప్ అనుకుంటే ఇది మొత్తం పెనిన్సులర్ ప్లాట్యూ వస్తుంది. పెనిన్సులర్ ప్లాట్యూలోని సెంట్రల్ హైలాండ్స్ ఒక పార్ట్ అండ్ అలానే డెక్కన్ ప్లాట్యూస్ కూడా ఒక పార్ట్. సో ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఎలాగ హ్యూమన్స్లోని మేల్స్, ఫీమేల్స్ అలా ఎలాగ 2 భాగాలుగా ఉంటారో మనుషుల్లోని, సో అలానే పెనిన్సులర్ ప్లాట్యూలోని సెంట్రల్ హైలాండ్స్ ఒక భాగము అండ్ డెక్కన్ ప్లాట్యూస్ కూడా ఒక భాగం. ఈ 2 టైప్స్ అనమాట ఈ పెనిన్సులర్ ప్లాట్యూస్లో. అంతేగాని దానికి ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది బేసిక్ అనమాట. సెంట్రల్ హైలాండ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే నార్త్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సత్పురా రేంజెస్, వింధ్యా రేంజెస్ పైన ఉన్న పార్ట్ అంటే నార్త్ సైడ్, ఇది మనకు ఒక డివిజన్ లాగా ఉంటుంది. అంటే ఒక ఏమంటారు, డివిజన్ చేసుకోవడానికి ఒక ఫెన్స్ లాగా అనుకోవచ్చు మనం చెప్పాలంటే, ఒక బార్డర్ లాగా ఉంటుంది. సో దీనిపైన అంటే సత్పురా కానీ వింధ్యా రేంజెస్ పైన సెంట్రల్ హైలాండ్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం గమనించుకోవచ్చు అంటే మల్బార్ ప్లాట్యూ వస్తుంది మీకు ఇక్కడ. సో ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో జస్ట్ ఫస్ట్ బ్రీఫ్గా చూద్దాము. సో మల్బార్ ఇక్కడ రాశాను. సో మల్బార్ ప్లాట్యూ వస్తుంది, బుందేల్ఖండ్ వస్తుంది, ఓకే, బాగేల్ఖండ్ వస్తుంది, చోటా నాగ్పూర్ ప్లాట్యూ వస్తుంది. సో ఇవన్నీ కలిపితే మీకు సెంట్రల్ హైలాండ్స్ అవుతాయి. ఓకే. అండ్ డెక్కన్ ప్లాట్యూ అనేది మీకు ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. సో మీరు గమనించుకుంటే ఇలా ఉంటుంది మీకు డెక్కన్ ప్లాట్యూ అనేది. ఓకే, ఇక్కడ ఏముంటుంది, ఇటు సైడ్ కోస్టల్ ప్లెయిన్స్ ఉంటుంది, ఇటు సైడ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఇటు పక్క కూడా అంతే, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నది ఇది ఎలా వస్తుంది, ఇది చూస్తే మీరు ట్రయాంగులర్ షేప్లో ఉంది. సో ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది డెక్కన్ ప్లాట్యూ అనేది. ఓకేనా. తపతి రివర్కి సౌత్ సైడ్ అంటే ఇక్కడ తపతి రివర్ ఉంటుంది. తపతి రివర్కి కింద భాగంలోని మీకు డెక్కన్ ప్లాట్యూ అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇక్కడ గీసాను కదా. సో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది డెక్కన్ ప్లాట్యూ అనేది. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. పెనిన్సులర్ ప్లాట్యూ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ హైలాండ్, డెక్కన్ ప్లాట్యూస్, ఈ 2 పెనిన్సులర్ ప్లాట్యూస్లోని టైప్స్. ఓకేనా. సో ఇప్పుడు మనము మన టాపిక్లోకి వస్తే ప్లాట్యూస్. సో ప్లాట్యూస్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. ప్లాట్యూస్ అనేవి మన ఎర్త్ లానే ఉంటుంది, ల్యాండ్ మాస్ లానే ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మన ల్యాండ్ మాస్కి ప్లాట్యూస్కి డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ వస్తుంది అని అంటే, మనము ఇక్కడ కింద ఉన్న సర్ఫేస్లో మనం ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది. కానీ ప్లాట్యూస్ ఒక హిల్స్ లాగా ఉండి, అంటే కొంచెం ఎత్తులో ఉండేసి ఆ ఎత్తు బాగా పైన మీకు ఫ్లాట్ సర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్లాట్యూస్. ఓకేనా. సో దీన్ని మనం ప్లాట్యూస్ అంటాము. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్యూస్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ మేఘాలయ ప్లాట్యూ. సో మేఘాలయ ప్లాట్యూ అనగానే మనకు ఏం గుర్తు వస్తుంది, నార్త్ ఈస్ట్ సైడ్ ఉండేది ఒక స్టేట్ మేఘాలయ, 7 సిస్టర్స్ అని కూడా అంటుంటాము.
సో నార్త్ ఈస్ట్ సైడ్ ఉండే స్టేట్ మేఘాలయ, కాబట్టి మేఘాలయ ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది, నార్త్ ఈస్ట్ సైడే ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అని అంటే ఈ మేఘాలయ ప్లాట్యూస్లోని గారో, ఖాసీ, జైంతియా అనే హిల్స్ కూడా ఒక భాగం అనమాట. ఈ మల్వా ప్లాట్యూలోని మేఘాలయ ప్లాట్యూలోనే ఈ గారో, ఖాసీ, జైంతియా హిల్స్ కూడా వస్తుంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ప్రీవియస్ సెషన్స్లో కూడా, సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను టాపిక్ వచ్చింది కాబట్టి. గారో, ఖాసీ, జైంతియా హిల్స్ అనేవి అక్కడ ఉన్న ట్రైబ్స్ ప్రివాలెంట్గా ఆ హిల్స్ కింద వాళ్ళ యొక్క జీవనం కొనసాగించుకుంటూ వచ్చారు ఈ యొక్క ట్రైబ్స్ గారో, ఖాసీ, జైంతియా అని. సో ఆ హిల్స్ కింద ఆ పర్టికులర్ ట్రైబ్స్ ఉంటున్నారు కాబట్టి ఆ పేరు అనేది ఇంకా పర్మనెంట్ అయిపోయింది, గారో, ఖాసీ, జైంతియా అని చెప్పి. హిల్స్ కూడా సేమ్ ఆ ట్రైబ్స్ యొక్క పేర్లే ఇచ్చేశారు. ఓకే, అండ్ మల్దా గ్యాప్, ఇక్కడ ఒక మల్దా గ్యాప్ ఉంటుందన్నమాట. ఈ మల్దా గ్యాప్ మేఘాలయ ప్లాట్యూని అండ్ అలానే చోటా నాగ్పూర్ ప్లాట్యూని డివైడ్ చేస్తుంది. సో చోటా నాగ్పూర్ ప్లాట్యూ మీకు ఈ ఏరియాలో వస్తుంది అనమాట. అండ్ మేఘాలయ ప్లాట్యూ వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ సైడ్ వస్తుంది. ఓకే, సో ఇటు సైడ్ ఉన్న చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ అటు సైడ్ ఉన్న మేఘాలయ ప్లాట్యూ రెండింటిని మల్దా గ్యాప్ అనే ఒక గ్యాప్ ద్వారా రెండు సపరేట్ అవుతాయి. ఓకేనా, సో దాన్ని సపరేట్ చేసేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము, మేఘాలయ ప్లాట్యూ అంటాము. సో ఇటు పక్క ఉన్నదాన్ని చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని అంటాము. ఓకే, మల్దా గ్యాప్ అనేది సపరేట్ చేస్తుంది. సో ఇది మేఘాలయ ప్లాట్యూస్ గురించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు చోటా నాగ్పూర్ ప్లాట్యూ. సో చోటా నాగ్పూర్ ప్లాట్యూ వింటూనే ఉంటారు మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా. చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది మన ఇండియాలోని మినరల్ రిసోర్సెస్కి చాలా హైలైట్గా ఉంటుంది. అక్కడ మినరల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటుంది. కోల్కి అది చాలా ఫేమస్ అనమాట. ఓకే, చోటా నాగ్పూర్ ప్లాట్యూలో కోల్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. కోల్, ఐరన్ ఓర్, మైకా, సో ఇవన్నీ ఎక్కువగా మనకి చోటా నాగ్పూర్ ప్లాట్యూలోని కనిపిస్తుంటుంది. మినరల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే చోటా నాగ్పూర్ ప్లాట్యూని రూరల్ రీజియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. అక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూని రూరల్ రీజియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. అండ్ ఇక్కడ ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూలోనే ప్రాస్నాథ్ హిల్స్ అని ఉంది. ప్రాస్నాథ్ హిల్స్ అంటే ఏంటి అని అంటే ఆ హిల్స్ పైన జైన్స్కి అదొక స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఎలా తిరుమల ఎలా మనకి ఎలా స్పిరిచువల్లో హిందూస్కి, అక్కడ ఏంటంటే ప్రాస్నాథ్ హిల్స్ వాళ్ళకి అంత స్పిరిచువల్ అనమాట, జైన్స్కి స్పెషల్గా. సో చోటా నాగ్పూర్ ప్లాట్యూలోని దామోదర్ రివర్ ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది అక్కడ. దానివల్లే వాళ్ళకి ఇరిగేషన్ పరంగా అంతా యూస్గా ఉంటుంది. ఓకే, అగ్రికల్చర్కి దామోదర్ రివర్, చోటా నాగ్పూర్ ప్లాట్యూ దగ్గర దామోదర్ రివర్ ఎక్కువగా ఉంటుంది. అదే దామోదర్ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది చోటా నాగ్పూర్ ప్లాట్యూలో. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ కవర్ చేస్తుంది చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా. ఓకే, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా రీజియన్స్ని ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ కవర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సాయిల్ అనేది ఫర్టైల్గా ఉంటుంది, ఇరిగేషన్కి, అగ్రికల్చర్కి మంచిగా యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ అలానే ఇక్కడ కోల్ కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డెక్కన్ ప్లాట్యూ. సో డెక్కన్ ప్లాట్యూ అంటే ఏంటి, ఇది డెక్కన్ ప్లాట్యూ, అవునా కదా. సో డెక్కన్ ప్లాట్యూ అనేది ఇన్ బిట్వీన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇది సపరేట్గా చదవవసరం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాగా డయాగ్రామ్స్తో వేసి మ్యాప్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇవన్నీ సేవ్ అయిపోయి ఉంటుంది. సో అదే కంటెంట్ అనమాట. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, మీరు సపరేట్గా అది బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అది ఈ పాయింట్ అయిపోయిందా, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ తపతి రివర్ ఉంటుంది అండ్ అలానే నర్మదా రివర్ కూడా ఉంటుంది. సో దానికి సౌత్ సైడ్ డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది. ఈ పాయింట్ కూడా అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ గోదావరి, కృష్ణా రివర్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో మనం ఇంకా డ్రైనేజ్ టాపిక్లో వెళ్ళలేదు కాబట్టి అయినా మీకు ఒక చిన్న ఐడియా ఉంటుంది గోదావరి, కృష్ణ ఎక్కడ ఫ్లో అవుతూ ఉంటుందండి. ఈ రీజియన్లోనే కదా ఫ్లో అవుతూ ఉండేది గోదావరి, కృష్ణ అని. సో అప్పుడు ఈ ప్లాట్యూస్ దగ్గరే కదా గోదావరి, కృష్ణ. సో ఈ రీజియన్లోనే ప్లాట్యూ ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడే గోదావరి, కృష్ణ రివర్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ కూడా అయిపోయిందా. నెక్స్ట్ బ్లాక్ సాయిల్.
అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీరు సపరేట్గా కూర్చుని మీరేం చదవాల్సిన అవసరం లేదు, అన్ని ఇంటర్లింక్గా ఉంటుంది. మీరు కాన్సెప్చువల్ వైజ్ అర్థం చేసుకుంటూ చదువుకుంటూ మ్యాథ్స్ చూసుకుంటూ మీరు చదువుతున్నట్టయితే ఇలానే మీకు ఈజీగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇలా బైహార్ట్ చేయాల్సిన పని ఉండదు, సపరేట్గా కూర్చుని చదవాల్సిన పని ఉండదు. సో బ్లాక్ సాయిల్ ఆల్రెడీ మనం సాయిల్ సెషన్ చేసాము. సో వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. బ్లాక్ సాయిల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, వాటి యొక్క ఆర్జినేషన్ ఎలా ఫామ్ అవుతాయి, అవి ఏ స్టేట్స్లో కవర్ అవుతాయి, దానివల్ల ఏంటి యూజెస్, ఏ టైప్స్ ఆఫ్ క్రాప్స్ గ్రో అవుతాయి, ఏ స్టేట్స్లో అవి ప్రివాలెంట్గా ఉంటాయి, ఇవన్నీ మనం కవర్ చేసుకున్నాం ఆ సెషన్లో. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది ప్రోగ్రామ్ చేయండి, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తా బ్లాక్ సాయిల్కి. బ్లాక్ సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, జస్ట్ వాల్కెనోస్ ఉంటాయి కదా. సో వాల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు ఆ ఎరప్షన్లో వచ్చిన కంటెంట్ అంతా కూడా అది అన్ని బయట రియాక్షన్స్ అనేవి జరిగి అది ఆ ఒక కంటెంట్ బ్లాక్గా మారిపోతూ ఉంటుంది, అది సాయిల్గా మారిపోతూ ఉంటుంది, అది బయట నేచర్కి రియాక్ట్ అయిపోతుంది. సో అది ప్రివాలెంట్గా లోపల నుంచి వాల్కనోస్ నుంచి ఎరప్ట్ అయి వచ్చింది కాబట్టి దానిలోని మినరల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బ్లాక్ సాయిల్ ఎస్పెషల్లీ కాటన్ యొక్క గ్రోత్కి యూస్ ఉంటుంది. కాటన్ పెరగడానికి బ్లాక్ సాయిల్ అనేది చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటుంటారు దాన్ని. సో కాటన్ గ్రో చేయడానికి ఎక్కువగా యూస్ అవుతుంది బ్లాక్ సాయిల్ అనేది. సో ఈ బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా డెక్కన్ ప్లాట్యూస్లోనే అవైలబుల్లో ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది బ్లాక్ సాయిల్. సో కాటన్ యొక్క ప్రొడక్షన్ కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏ స్టేట్స్ కవర్ చేస్తాయంటే డెక్కన్ ప్లాట్యూలోని ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్ ఏ ఏరియాస్ కవర్ చేస్తాయి ఇది చూస్తూ చెప్పచ్చు. ఏ ఏరియాస్ అంటే మనం సౌత్ సైడ్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ. చూడండి ఇక్కడ మ్యాప్ చూస్తూ మీకు తెలుస్తుంది ఏ ఏరియాస్ కవర్ చేస్తుందని. కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు. సో ఈ స్టేట్స్ అన్నిటినీ డెక్కన్ ప్లాట్యూస్ కవర్ చేస్తాయి. ఓకే, ఇది ఇక్కడ వరకు వస్తుంది. సో ఈ స్టేట్స్ అన్నిటినీ కవర్ చేస్తుంది ఏంటి డెక్కన్ ప్లాట్యూస్, జస్ట్ కామన్ సెన్స్. నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ అయిపోయింది. నెక్స్ట్ దండకారణ్య గురించి చదువుతాము. సో దండకారణ్య అనేది ఏ స్టేట్స్ ఎక్కడ ఉంటుందంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ స్టేట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఉంటుంది దండకారణ్య. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు తెలియాలని చెప్పి రాశాను. అండ్ మినరల్ రిసోర్సెస్లో రిచ్గా ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే కోళ్ళు, ఐరన్ ఓర్, టిన్ అనేది ఇక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. టిన్ అనే మెటీరియల్ ఓకే దండకారణ్య ప్లాట్యూలోని. సో ఇంద్రావతి ఇది ఒక గోదావరి రివర్ యొక్క ట్రిబ్యూటరీ ఇంద్రావతి రివర్ అనేది ఈ దండకారణ్య ప్లాట్యూస్లోని ఆరిజిన్ అవుతుంది. ఓకే ఇంద్రావతి రివర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మాల్వా ప్లాట్యూ. సో మాల్వా ప్లాట్యూ ఎక్కడ వస్తుంది, ఈ రీజియన్లో వస్తుంది పర్టికులర్గా మీకు. సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా మాల్వా ప్లాట్యూ, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, చోటా నాగ్పూర్ ప్లాట్యూ మొత్తం కలిపి సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పి. ఇవన్నీ ఏంటి సత్పురా, వింధ్యా రేంజెస్ పైన ఉంటాయి. అంటే సత్పురా, వింధ్యా రేంజెస్ నార్త్ సైడ్ ఉంటుంది ఈ మాల్వా ప్లాట్యూ, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. సో దీన్ని ప్లాట్యూ ఆఫ్ హదోతి అని కూడా అంటుంటారు. మాల్వా ప్లాట్యూని ఏమంటారు, ప్లాట్యూ ఆఫ్ హదోతి అని కూడా అంటుంటారు. సో ఇక్కడ ఆబ్వియస్గా ఏం ఫ్లో అవుతుంది, రివర్స్ నార్త్ సైడ్ కాబట్టి ఇక్కడ వింధ్యా రేంజెస్ పైన కాబట్టి ఏం ఫ్లో అవుతాయి రివర్స్, చంబల్, నర్మదా, తప్తి. ఓకే తప్తికి సౌత్ సైడ్ డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది, తప్తికి నార్త్ సైడ్ సెంట్రల్ హైలాండ్స్ అంటే మల్వా ప్లాట్యూ ఇవన్నీ వస్తాయి. గల్లీ ఎరోషన్. సో మీరు ఇక్కడ గమనించుకుంటే మల్వా ప్లాట్యూలోని గల్లీ ఎరోషన్ ఎక్కువగా ఉంటుంది. సో గల్లీ ఎరోషన్ అంటే ఏంటి అంటే వాటర్ అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో వాటర్ ఫ్లో అవ్వడం వల్ల అక్కడున్న మినరల్ కంటెంట్ అదంతా ఎరోడ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది, ఒక స్మాల్ గల్లీస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని గల్లీ ఎరోజన్ అంటాము. సో గల్లీ ఎరోజన్ జరగడం వల్ల అగ్రికల్చర్కి చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే
అక్కడ మనం ఏదైనా క్రాప్ వేసినప్పుడు ఈ వాటర్ వల్ల ఆ మినరల్ కంటెంట్ అనేది అంతా ఎరోడ్ అయిపోతూ వచ్చేస్తూ ఉంటే గలీజ్గా ఫామ్ అయ్యి అది పాస్ అయిపోతుంది. సో పాస్ అయిపోయినప్పుడు మనం అక్కడ క్రాప్ వేస్తే అక్కడ ప్లాంట్కి కావాల్సిన మినరల్స్, దానికి కావాల్సిన కంటెంట్ అనేది ఉండదు అక్కడ ఆ సాయిల్లోని. సో ఉండదు కాబట్టి గల్లీ ఎరోజన్ అనేది ఆబ్వియస్గా అగ్రికల్చర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రొడక్షన్ అనేది అంత సరిగ్గా రాదు గల్లీ ఎరోజన్ ఉన్నప్పుడు. సో గల్లీ ఎరోజన్ జరగకుండా ఫార్మర్స్ కేర్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు వేసుకునే ప్లేస్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ కవర్ అయి ఉంటుందంటే ఇక్కడ మాల్వా ప్లాట్యూ మధ్యప్రదేశ్, వెస్ట్ సైడ్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ ఇక్కడ ఉంటుంది కదా. సో వెస్ట్ సైడ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఓకే, సో అలాగా వెస్ట్ సైడ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లోని మీకు మాల్వా ప్లాట్యూ అనేది కనిపిస్తుంది. సో ఇది ప్లాట్యూస్. సో ప్లాట్యూస్ టాపిక్ అయింది. సో మనం ఇంకా ప్లెయిన్స్ టాపిక్లోకి వెళ్దాము. కోస్టల్ ప్లెయిన్స్. సో కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి? కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నాము, బ్లైండ్గా మనము చదివేసుకుంటూ ఉంటాము. బట్ కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి అని అంటే అది ఇక్కడ మీకు ఇటు సైడ్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏముంటుంది, అరేబియన్ సీ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఇక్కడ, అవునా కదా? సో అలాగా ఒక సీని కానీ ఒక ఓషన్ కానీ అది దాని ల్యాండ్ మాస్ దగ్గర దాని దగ్గర ఉంటూ ఏంటి కోస్టల్ ప్లెయిన్స్ ఉంటూ ఒక పక్క హిల్ ఏరియాస్ అంటే మౌంటైన్స్ కావచ్చు. మౌంటైన్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. సో మౌంటైన్స్ని ఇటు పక్క సీ కానీ ఓషన్ కానీ డివైడ్ చేస్తూ మధ్యలో ఒక లో ఫ్లాట్ ల్యాండ్ ఏరియా లాగా ఉంటుంది ఇది ఏంటి కోస్టల్ ప్లెయిన్స్. సో అది అలా ఉంటుంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కోస్టల్ ప్లెయిన్స్ అని పిలుస్తాం. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. కోస్టల్ ప్లెయిన్స్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నదాన్ని మనం కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నాం. ఓకే, సో కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఒక సీని కానీ ఒక ఓషన్ని కానీ దాని దగ్గర ఒక ఫ్లాట్ ఏరియాగా ఉంటుంది, ఒక లో లయింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఉంటూ ఇటు పక్క మౌంటైన్స్ ఉంటాయి, మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ. సో ఈ రెండింటి మధ్యన ఉంటూ ఉంటుంది, రెండింటిని డివైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనము కోస్టల్ ప్లెయిన్స్ అంటుంటాము. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ఇట్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటి అని. సో వెస్ట్ సైడ్ ఉంటే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ సైడ్ ఉంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఓకేనా, అలాగా పిలుస్తూ ఉంటాం మనం. సో కోస్టల్ ప్లెయిన్స్ వల్ల మనకి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, మన కంట్రీకి కానీ మనకి ఏంటి అడ్వాంటేజెస్ అని అంటే కోస్టల్ ప్లెయిన్స్ వల్ల మనకి ఏన్షియంట్ టైంలో నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ట్రేడింగ్కి చాలా ఇంపార్టెంట్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది. మీరు ఎక్కువగా చూసుకుంటే మన హిస్టరీలో కూడా ఇక్కడ కోస్టల్ రేంజ్, ఇక్కడ ఓషన్స్ సీ దగ్గర ఉన్న ఏరియాస్ దగ్గర రాజులు ఏంటి అంటే ఎక్కువగా ఫైటింగ్స్ జరిగేవి, వార్స్ జరిగేవి. ఆ ఏరియా ఆ ఏరియా ఆక్యుపై చేసుకుని వాళ్ళు అక్కడ వాళ్ళ కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఓకే చేస్తుంటారు. అంటే అక్కడ ఈ యొక్క ఏరియాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఏంటి, ఓషన్ సైడ్ సీ సైడ్స్ ఉన్న ఏరియాస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఎందుకు అని అంటే ఆ టైంలో ఇప్పుడు డెవలప్ అయినంత ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అవ్వలేదు. సో వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళ యొక్క మెయిన్ మోటో ఉండేది. ఓకే, అండ్ ట్రేడింగ్తో పాటు అగ్రికల్చర్ కూడా వాళ్ళ మెయిన్ మోటో ఉండేది. సో అగ్రికల్చర్ ఇక్కడ ఫర్టైల్గా ఉంటుంది, ఆబ్వియస్గా వాటర్ అనేది ఇక్కడ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఫర్టైల్గా ఉంటుంది. అండ్ అలానే ఇరిగేషన్కి కూడా అది యూస్ అవుతూ ఉంటుంది వాటర్. సో అక్కడ నుంచి ఎక్కడైనా ఇప్పుడు ఇంకెక్కడైనా వేరే ఏరియాలో పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ రాజ్యాలు, ఇక్కడ నుంచి వాటర్ సప్లై తెచ్చుకోవాలి కదా. సో అదంతా శ్రమ. అదే వాటర్ ఉన్న దగ్గరే ఏంటి సీస్ దగ్గరే వీళ్ళు ఉంటే వాళ్ళకి అగ్రికల్చర్ అనేది కూడా వాళ్ళు యూస్ ఉంటుంది అని చెప్పి పాతకాలంలోని రాజులు అలాగా ఫైటింగ్స్ చేసుకునేవాళ్ళు, వార్స్ చేసుకునేవాళ్ళు ఒకరి మధ్యలో ఒకరు. ట్రేడింగ్కి కూడా యూస్ ఉంటుంది. మెయిన్ మోటో ఏంటంటే ట్రేడింగ్కి. ఓకేనా, సో దీని యొక్క యూస్ ఏంటి అంటే వేరే ఇటు సైడ్ మనకి ఏం అబ్జర్వ్ చేయొచ్చు, మనం అరబ్ కంట్రీస్ ఉంటాయి వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే. సో అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే ట్రేడింగ్స్కి ఇక్కడ ఈ సీ అనేది ఒక వే అవుతుంది అనమాట.
అక్కడి నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ లోడ్ ట్రేడింగ్కి యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ట్రేడింగ్తో పాటు టూరిజం కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో టూరిస్ట్ వస్తుంటారు, విజిట్ చేస్తుంటారు. సో ట్రేడింగ్, టూరిజం ఇలా చాలా లీజింగ్ ఉంది. ఫిషింగ్ కానివ్వండి, హార్బర్స్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కోస్టల్ ప్లేన్స్ వల్ల యూసెస్. సో ఇవన్నీ ఎందుకు అంటే కంట్రీ యొక్క ఎకానమీ అనేది పెరుగుతుంది. సో ఇలా ట్రేడింగ్స్, టూరిజం ఇలా పెంచుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఎకానమీ, మన కంట్రీ యొక్క ఎకానమీ మీద దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకు కోస్టల్ ప్లేన్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ కోస్టల్ ప్లేన్స్, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ మనం చెప్పుకున్నాము. సో వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని కటియావార్ కోస్ట్, కొంకణ్ కోస్ట్, కన్నడ్ కోస్ట్ అండ్ మలబార్ కోస్ట్ ఇలాగా త్రీగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ గుజరాత్ రీజియన్ అంతా కూడా మనము కటియావార్ కోస్ట్ అంటుంటాము. ఓకే, కటియావార్ కోస్ట్ అంటున్నాము. అండ్ సూరత్ నుంచి ఇక్కడ గోవా మధ్యలో రీజియన్ వరకు మనం ఏమని చెప్పుకుంటామంటే కొంకణ్ కోస్ట్ అని చెప్పుకుంటాము. ఓకే, సూరత్ టు గోవా, ఐ విల్ రైట్ హియర్. సూరత్ టు గోవా రీజియన్ని మనము కొంకణ్ రీజియన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ అలానే గోవా నుంచి మ్యాంగ్లూర్ దాకా మనము కన్నడ్ కోస్టల్ ప్లేన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మ్యాంగ్లూర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఏం చెప్పుకోవచ్చు, మలబార్ కోస్ట్. సో ఇలాగా ఈ వెస్టర్న్ కోస్ట్ అనేది డివైడ్ చేయబడింది. గుజరాత్ రీజియన్ని కటియావార్ కోస్టల్ ప్లేన్స్ అంటున్నాము. అండ్ సూరత్ నుంచి గోవా దగ్గర కొంకణ్ కోస్ట్ అంటుంటాము. అండ్ గోవా నుంచి మ్యాంగ్లూర్ వరకు కన్నడ కోస్ట్ అంటున్నాం. అండ్ మ్యాంగ్లూర్ నుంచి కింద కన్యాకుమారి వరకు మనము మలబార్ కోస్ట్ అంటుంటాము. ఓకే, అండ్ అలానే ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ కోస్టల్ ప్లేన్స్కి వస్తే, ఈస్టర్న్ సైడ్ కోస్టల్ ప్లేన్స్ అనేది రివర్స్ని బట్టి వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. సో ఇక్కడ కన్యాకుమారి నుంచి కృష్ణా రివర్ వరకు మనకి కోరమాండల్ కోస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ కన్యాకుమారి నుంచి కృష్ణా వరకు. అండ్ కృష్ణా నుంచి మహానంది ఉత్కల్ కోస్ట్. సో నార్థన్ సర్కార్ కోస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనము చిల్కా లేక్ చూసుకోవచ్చు, కొల్లేరు లేక్ చూడొచ్చు. అండ్ అలానే మనం విశాఖపట్నం హార్బర్ ఉంది కదా, నేచర్ హార్బర్. సో అది కూడా ఇక్కడే వస్తుంది. ఓకేనా, కన్యాకుమారి నుంచి కృష్ణా రివర్ వరకు కోరమాండల్ కోస్ట్. అండ్ అలానే కృష్ణా రివర్ నుంచి మహానది వరకు నార్థన్ సర్కార్ అని అంటుంటాం మనం. ఆ రీజియన్ని అంటే కృష్ణా రివర్ నుంచి మహానది రివర్ వరకు ఉన్న మధ్యలో ఉన్న ఏరియాని నార్థన్ సర్కార్ కింద డివైడ్ చేశారు. అండ్ అలానే మహానది రివర్ నుంచి సౌరాష్ట్ర, దీన్ని ఇక్కడ కటియావార్ కోస్ట్ని మనం సౌరాష్ట్ర కోస్ట్ అని కూడా అంటుంటారు. గుజరాత్ సౌరాష్ట్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా, అండ్ ఇక్కడ మహానది రివర్ నుంచి సుబర్ణరేఖ రివర్ వరకు ఉత్కల్ కోస్ట్ అంటుంటాము. ఓకే, సుబర్ణరేఖ రివర్ నుంచి మహానది రివర్ వరకు ఉన్న కోస్ట్ మధ్యలో ఉన్న ఏరియాని ఉత్కల్ కోస్ట్ అంటాము. అండ్ అలానే మహానది రివర్ నుంచి కృష్ణా రివర్ మధ్యలో ఉన్న కోస్ట్ని నార్థన్ సర్కార్ అని అంటుంటాము. ఆంధ్ర కోస్ట్ అని కూడా అంటుంటాము. 2 నేమ్స్ ఉన్నాయి. అండ్ కృష్ణా రివర్ నుంచి కన్యాకుమారి వరకు కోరమాండల్ కోస్ట్ అంటుంటాము. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో కటియావార్ కోస్ట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సౌరాష్ట్ర కోస్ట్. సో సూరత్ నుంచి గోవాని కొంకణ్ అంటాము, గోవా నుంచి మలబార్ని కన్నడ్ అంటాము, కన్నడ్ నుంచి కన్యాకుమారిని మలబార్ కోస్ట్ అంటాము. ఓకే, సో ఇవి కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ కోస్టల్ ప్లేన్స్ ఉంటాయి
ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో ఇది డెక్కన్ ప్లాట్యూ, ఇది సెంట్రల్ హైలాండ్స్. ఈ రెండు కలిపి సెంట్రల్ హైలాండ్స్ ప్లస్ డెక్కన్ ప్లాట్యూస్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ పెనిన్సులా. ఓకే, పెనిన్సులర్ ప్లాట్యూస్. సో ఇది ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ ఈ సెషన్లో మనం కవర్ చేసుకున్నాము. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ కమెంట్స్ ఏదున్నా సరే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో మీకు ఈ సెషన్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. సో మీకు క్లాసెస్, ఈ జాగ్రఫీ క్లాసెస్ ఒకటే కాదు, ఈ ఛానల్లో మీకు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క అప్డేట్స్, ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి, ఇలా ఏమైనా అప్డేట్స్, స్ట్రాటజీస్ అండ్ అలానే టిప్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్కి కావాల్సిన టిప్స్ అండ్ అలానే జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్, అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే ఇంగ్లీష్. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. జస్ట్ ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, మీకు మంచి ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను మీకు ఫ్రీగా అవైలబుల్ చేస్తున్నా యూట్యూబ్లోని. సో మీరు ఈ యొక్క కంటెంట్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి ఛానల్ని. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ యాస్పిరెంట్స్. సో ఓకే, అప్పుడు అంటే నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది. అంటే ఇంకా ఎంతూజియాజంతో ఇంకా వీళ్ళకి కంటెంట్, మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి, మంచి కంటెంట్ అందించాలి అని నాకు ఇంకా ఇంకొంచెం ఎంతూజియాజం ఉంటూ ఉంటుంది ఏదైనా వీడియోస్ చేయాలన్నా కూడా. సో అలా సపోర్ట్ చేయండి నాకు. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో అందరూ బాగా చదువుకోండి, బాగా తినండి, ఓకే, హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి. మీకు సక్సెస్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఒకరోజు. సో until then, stay tuned to the channel. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్. And until then, keep watching. Bye aspirants. See you in the next session.